ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి ఒక 3 పీస్ కట్ శారీ నుండి కన్వర్ట్ చేసామన్నమాట. అండ్ అది వచ్చేసి అనార్కలి లాంగ్ ఫ్రాక్ మోడల్. ఇందులో మేము బార్డర్ కట్ చేయకుండా అనార్కలి మోడల్లో ఈ లాంగ్ ఫ్రాక్ని అయితే స్టిచ్ చేయడం జరిగింది. మరి మీరు కూడా ఇలాగే లాంగ్ ఫ్రాక్ అనార్కలి మోడల్లో బార్డర్ కట్ చేయకుండా స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అదంతా కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అనార్కలి ఫ్రాక్ అనగానే చాలా లెంతీ ప్రాసెస్ అనుకుంటారు అండ్ అర్థం కాదనుకుంటారు. బట్ నేను వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. ఈరోజు ఒక కొత్త కంటెంట్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇలాంటి వీడియో పెట్టడం మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఈ వీడియో వచ్చేసి ఒక అనార్కలి లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే దానిపైన షూట్ చేసామన్నమాట. అండ్ మీకు ఇంతకుముందు చాలా వీడియోస్ పెట్టాను, లైక్ కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అని, లాంగ్ ఫ్రాక్స్ అని, స్టిచ్డ్ అవుట్ఫిట్స్ అని. సో ఇలా చాలా వీడియోస్ పెట్టాను అనమాట నా ఛానల్లో. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయి. లైక్ ఇవన్నీ కూడా మా మమ్మీ స్టిచ్ చేసింది, అది ఇదని చాలా వీడియోస్ పెట్టాను. బట్ ఎప్పుడు కూడా మీకు అవి ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అదంతా ఎప్పుడు కూడా చూపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు నేను ఒక అనార్కలి లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అదంతా కూడా వెరీ క్లీన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో 3 కట్ పీస్ శారీ అన్నప్పుడు మనకి 3 పీసెస్ వస్తాయి కదా. 2 పీసెస్ ఏమో స్కర్ట్ కోసం పక్కన పెట్టాము. ఈచ్ పీస్ వచ్చేసి 2 మీటర్స్ ఉండింది. సో 3 అంటే 6 మీటర్స్ వచ్చాయి మాకు. 2 పీసెస్ ఏమో స్కర్ట్ కోసం పక్కన పెట్టేసి రిమైనింగ్ పీస్ వచ్చేసి అది మనకి పళ్ళు వచ్చిందనమాట. ఆ పళ్ళు కట్ చేసి మిగతాదంతా కూడా బాడీ కోసం యూజ్ చేయబోతున్నాము. ఈ రిమైనింగ్ 2 పార్ట్స్ అనేవి స్కర్ట్ కోసం అనమాట. ఈచ్ పార్ట్ వచ్చేసి 2 మీటర్స్ ఉంటాయి. సో ఈ పక్కన పెట్టుకొని బాడీ స్టిచ్ చేసిన తర్వాత మనం వీటిని కట్ చేసుకుందాం. ముందుగా మనమైతే లైనింగ్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. మీకు ఫోల్డింగ్స్ ఎలా అర్థమయ్యేటప్పుడు చెప్పాలంటే, ఈ ఫోల్డింగ్స్ వచ్చేసి సో 2 అంచులు అంటారు కదా, సో ఆ 2 అంచులు టచ్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అలా. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ పార్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మన హ్యాండ్కి ఓపెనింగ్ పార్ట్ ఉండేలాగా చూసుకొని మళ్ళీ దాన్ని ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకోవాలి. సో దాట్ మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. ఫస్ట్ అయితే మనం బాడీ లెంత్ తీసుకుందాం. బాడీ లెంత్ వచ్చేసి 14 తీసుకుంటున్నాము. సో ఖర్చులతో పాటు అంటే ఎక్స్ట్రా స్టిచ్చింగ్తో పాటు మేము ఇంక్లూడెడ్గా తీసుకుంటాము. సో స్టిచ్ వేసేటప్పుడు ఒక 1 ఇంచ్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి షోల్డర్ నెక్ లైన్ అంటాము. సో ఇది మనకు వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నారు. మీరు చూసినట్లయితే ఇలా 4 లేయర్స్ వస్తాయి. అంటే ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్ అనేది సో ఎట్ ఏ టైం కట్ చేసుకుంటాం అనమాట, ఇప్పుడు మీరు వీడియోలో చూసిన విధంగా. సో మేము వచ్చేసి ఇక్కడ పాలిస్టర్ యూజ్ చేసాము బాడీ కోసం. కాటన్ జనరల్గా కాటన్ యూజ్ చేస్తారు, బట్ ఈ ఫ్రాక్కి మేమైతే కాటన్ అవైలబుల్గా లేకుండే కలర్, సో దట్ మేము పాలిస్టర్ యూజ్ చేసాము. నెక్ అండ్ షోల్డర్ లైన్ వచ్చేసి మేము 6 ఇంచెస్ తీసుకున్నాము. షోల్డర్కి వచ్చేసి 3.5 పెట్టుకుంటే రిమైనింగ్ నెక్ పార్ట్ వచ్చేసి 2.5 ఉండింది. జనరల్గా 3 తీసుకుంటారు, బట్ నేను ఏంటంటే కొంచెం డిజైన్గా స్టిచ్ చేయించాను కాబట్టి సో 3.5 తీసుకున్నా. ఇది వచ్చేసి చంకా డౌన్ అనమాట. చంకా డౌన్ వచ్చేసి 6 తీసుకున్నాము. అండ్ దెన్ మనం ఇక్కడ 3 నుండి ఒక కర్వ్ డ్రా చేసుకోవాలి. అండ్ మధ్యలో మనకి చూసుకున్నట్లయితే 1.5 ఇంచు ఉండాలన్నమాట, మీరు వీడియోలో చూసిన విధంగా. అండ్ దెన్ మనము ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సో అంతే సేమ్ మనం కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము నెక్ పార్ట్ అనేది కట్ చేయట్లేదు. సో అది ఎప్పుడైనా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తారు మా మమ్మీ. సో అలా చేస్తేనే మనకి ఎక్కడ కూడా మిస్టేక్స్ పోవు అనమాట. సో మనం బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ని తీసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఫ్రంట్ పార్ట్ అనమాట. మనం 6 ఇంచెస్ దగ్గర మధ్యలో అలా మార్క్ చేసుకొని మళ్ళీ కింద నడుము దగ్గర 3 ఇంచెస్ డౌన్, 3 ఇంచెస్ అప్. సో ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ మార్కింగ్స్ అనమాట. సో అలా తీసుకున్న తర్వాత ఆ చంకలో ఉన్న 6 ఇంచెస్ దగ్గర పెట్టుకున్న మార్కింగ్కి ఈ డౌన్ నుండి లైన్ తీసుకెళ్ళి టచ్ చేయాలి. అది కూడా ఈ షేప్లో టచ్ చేయాలి. అండ్ మధ్యలో ఈ 1 ఇంచ్ అనేది వేస్ట్ అనమాట, వేస్ట్ క్లాత్. సో ఇది ఎక్కడ కవర్ అవుతుంది అంటే మనకి ప్లీట్స్ పెడతాం కదా జనరల్గా, ప్రిన్సెస్ కట్ కాకుండా నార్మల్గా. సో ఆ ప్లీట్స్ క్లాత్ అనేది
కట్ అయిపోతుంది. సో ప్లీట్స్ కాకుండా ప్రిన్సెస్ కట్లో మనం ఈ బాడీని స్టిచ్ చేయబోతున్నాము. ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యింది. సో ఇంకా డీటెయిలింగ్గా మీకు ప్రిన్సెస్ కట్ నెక్స్ట్ వీడియోలో చూపించేసి అండ్ ఇంకా రిమైనింగ్ లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని మళ్ళీ మనము ఇలా ఫ్రంట్ ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని డబుల్ ఫోల్డ్ చేయాలి. అంటే మనకి 4 లేయర్స్ రావాలి. సో 2 హ్యాండ్స్ని మనం కట్ చేయబోతున్నాము. అవి నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 అలా ఉంటుంది. అంటే 11 తీసుకోవాలి ఎక్స్ట్రాస్ కోసం. సో మీకు అలా చూపిస్తున్నాం, కానీ మేము ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు సో ఎక్స్ట్రా తీసుకుంటాం. అండ్ దెన్ మనకి అపోజిట్ మన సైడ్ ఉన్న క్లాత్ కాకుండా ఓపెనబుల్ ఫోల్డ్స్ ఉంటాయి కదా, సో అటు సైడ్ 2.5 డౌన్కి మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో అంటే మా మమ్మీ అయితే ఇలానే స్టిచ్ చేస్తారు. సో పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో నా చంకా లెంత్ వచ్చేసి 8 కాబట్టి సో 8 వరకు మార్కింగ్ చేసుకొని మనం ఇలా 2.5 దగ్గరికి టచ్ చేయాలి. సో ఈ షేప్ అనేది ఇలా ఉండాలి. సో చాలామందికి షేప్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి మనకి కొంచెం ఉబ్బడం కానీ కరెక్ట్గా సెట్ అవ్వక జారిపోవడం, సో అలా చాలా జరుగుతూ ఉంటాయి. సో మనకి ఎప్పుడైనా కూడా ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ దెన్ మనకి ఇంకా ఫ్రంట్లో లోతులు అంటారు, సో అవి కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే ఉబ్బకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా నా హ్యాండ్ అయితే కట్ చేసుకున్న తర్వాత సో యాక్చువల్ లెంత్ వచ్చేసి ఇది. సో మనం ఎప్పుడైనా క్లాత్ని ఎక్స్ట్రా ఉంచుకోవాలి కదా, సో దానికోసం మా మమ్మీ ఆల్రెడీ మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసింది. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాం. దెన్ ఇప్పుడు మనము సో లైనింగ్ పార్ట్ అనేది కట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పార్ట్ని ఆ లైనింగ్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో ఎక్స్ట్రా హ్యాండ్కి తను అటాచ్ చేసింది కట్ చేసి. సో ఫస్ట్ మనకి దీనికి బార్డర్ ఉండింది కాబట్టి హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసారనమాట. దానికి మనం ఇలా సేమ్ లైనింగ్ని ఎలా 4 ఫోల్డ్స్ చేసామో మెయిన్ క్లాత్ని కూడా అలానే 4 ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. అది హ్యాండ్ పార్ట్కి. అండ్ దెన్ బాడీలో బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి జస్ట్ మన మెయిన్ క్లాత్ని 2 ఫోల్డ్స్ చేయాలి. ఫోల్డ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెనింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లాత్ది. సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అనమాట. సో ప్రిన్సెస్ కట్ కాబట్టి సో క్లాత్ అనేది ఇక్కడ మనకి సైడ్ ఇది ఒక కర్వ్ లాగా కట్ అయ్యింది కదా, సో బ్యాక్ పార్ట్ వేస్తే మనకి సరిపోవట్లేదని చెప్పేసి మా మమ్మీ ఏం చేశారు, సో అది అటు సైడ్ పెట్టి ఫ్రంట్లో ఉన్న ఈ ప్రిన్సెస్ కట్ పార్ట్స్ని ఇటు సైడ్ పెట్టారనమాట. సో దట్ మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని అనేది సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఎప్పుడైనా మనకి ఎక్స్ట్రా అటాచ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇవి యూస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కూడా మనం ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేస్తున్నప్పుడు క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎట్ సైడ్ వేస్తే బాగా వస్తుంది అని చూసి కట్ చేసుకుంటే సో మనం క్లాత్ని సేవ్ చేసుకున్నట్లు అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు మనం అన్ని లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అనేది కట్టింగ్ అయితే అయిపోయింది. సో మెయిన్ క్లాత్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు మీ వీడియోలో చూసిన విధంగా లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా స్టిచ్ చేసుకొని అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, సో దాన్ని కట్ చేసుకోవాలి. అండ్ నేను నెక్కి ఇలా డిజైన్ పెట్టించాను అనమాట. సో దానికోసము మనకి బార్డర్లో ఉన్న క్లాత్ కావాలి. సో బట్ ఆ బార్డర్లో ఉన్న క్లాత్ అనేది నా డిజైన్కి సరిపోవట్లేదు. దానికోసం మా మమ్మీ ఏం చేశారంటే సో ఇలా బార్డర్ని 3 లేయర్స్ లాగా అంటే 3 సేమ్ సైజెస్లో కట్ చేసి వాటిని అటాచ్ చేశారు. సో దట్ మనకి విడ్త్ అనేది పెరుగుతుంది. మనం ఇంకా ఈజీగా మన డిజైన్ పార్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న బార్డర్ని ఈ డిజైన్ షేప్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దెన్ ఈ డిజైన్ షేప్లో కట్ చేసుకోవాలి, మళ్ళీ దానిపైన డ్రా చేసుకొని. సో ఇది వచ్చేసి వెరీ సింపుల్. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఇవన్నీ కూడా డీటెయిల్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు నేను అటాచ్ చేయించిన ఈ బార్డర్ పార్ట్స్ని మన నెక్ షేప్లో కట్ చేసిన తర్వాత సో సైడ్స్కి మనం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో మొత్తం రౌండ్ అలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి అన్నమాట. సో అది అనేది మీకు చూపిస్తాను. సో ఒకసారి అయితే ఓవరాల్గా చూడండి. సో
బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. సో అలా నీట్గా కనిపిస్తుంది ముందే మనం ఫోల్డ్స్ చేసి స్టిచ్ చేస్తే. అండ్ ఇది ఇప్పుడు వచ్చేసి ఎలా పెట్టాలి అంటే, మనం లైనింగ్ ఉంటుంది కదా, మనం మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ క్లాత్ అయితే స్టిచ్ చేసుకున్నాము, నెక్ పార్ట్ వచ్చేసి. సో అది ఇప్పుడు మనం ఈ డిజైన్ పార్ట్ అనేది లైనింగ్ ఉన్న సైడ్ పెట్టి ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మనం పిన్ ఇలా సేఫ్టీ పిన్ అయినా ఏవైనా పిన్స్ యూస్ చేస్తే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం దాన్ని ఫ్రంట్ పార్ట్కి సెట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ లైనింగ్ సైడ్ పెట్టి కట్ చేసాము, దెన్ దాన్ని మళ్ళీ లోపల సైడ్ అంటే ఇలా ఫ్రంట్ సైడ్ ఫోల్డ్ చేసి ఒకసారి స్టిచ్ వేయాలి ఓవరాల్గా. సో దట్ మనకి ఇక్కడ ఈ స్టిచ్చింగ్ చేసిన పార్ట్ అనేది వెనకాల సైడ్ కూడా కనిపించదు అనమాట. అదొక ట్రిక్. సో మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను, చాలా ట్రిక్స్ ఉన్నాయి ఇలా. సో అవన్నీ కూడా ఒకే వీడియోలో కుదరవు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్స్ అనమాట. సో ప్రిన్సెస్ కట్లో మిడిల్ పార్ట్ ఉంటుంది అండ్ దెన్ 2 సైడ్స్ ఉంటాయి. సో 2 సైడ్స్ కోసం ముందుగా మనం లైనింగ్ ఇంకా మెయిన్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మేము ఫీడింగ్ డ్రెస్ కాబట్టి ఫీడింగ్ డ్రెస్కి ఈ లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ అటాచ్ చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది అండ్ నార్మల్ ప్రిన్సెస్ కట్కి వేరే ఉంటుంది. బట్ దీనికైతే ఫీడింగ్ డ్రెస్ కాబట్టి అంటే జిప్స్ వస్తాయి కాబట్టి ముందే మనం ఈ లైనింగ్ పార్ట్ ఇంకా మెయిన్ పార్ట్ని అటాచ్ చేసుకుంటున్నాం. ఇవి వచ్చేసి ప్రిన్సెస్ కట్లో ఉన్న 2 సైడ్స్ పార్ట్స్ అనమాట. మిడిల్ పార్ట్ ఉంటుంది అండ్ దెన్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వస్తుంది, మీ అందరికీ తెలుసు, సో ఐడియా ఉంటుంది. సో అది మనం ఇప్పుడు ఇక్కడ సో ఈ మిడిల్ పార్ట్కి ఇలా స్టిచ్ చేస్తామన్నమాట. బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. బట్ ఏంటి అంటే నేను జిప్స్ పెట్టి స్టిచ్ చేయించాను. సో అదంతా కూడా డీటెయిల్గా మీకు ప్రిన్సెస్ కట్ ఇంకా జిప్స్తో ఎలా స్టిచ్ చేయాలి అదనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది, ఏదైతే మనం ప్రిన్సెస్ కట్లో స్టిచ్ చేసామో అదైతే అయిపోయింది. ఇది వచ్చేసి మన బ్యాక్ పార్ట్ అనమాట. సో బ్యాక్ కోసము మేము 6 అయితే తీసుకున్నాము లెంత్, ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, బట్ నాకు ఎక్కువ డీప్ వద్దు అని చెప్పేసి అలా నార్మల్ నెక్ అయితే పెట్టించాను. అండ్ దెన్ మనకి యాజ్ యూజువల్ మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ 2 కూడా అటాచ్ చేసిన తర్వాత ఈ ఏదైతే మనం నెక్ కోసం తీసుకున్నామో వెనకాల నెక్ కోసం అది కట్ చేసుకోవాలి. అండ్ దెన్ మనం ప్లీట్స్ పెట్టుకోవాలి సో దట్ మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో అదంతా మీకు తెలిసే ఉంటుంది, ఎవరైతే స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకందరికీ ఐడియా ఉంటుంది. సో కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకైనా కూడా ఇదేంటి అంటే ఇలా ప్లీట్స్ పెట్టడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్స్. సో 2 ప్లీట్స్ కూడా మనం సేమ్ లెంత్లో పెట్టుకొని సో డబుల్ స్టిచ్ వేస్తే అది ఎప్పుడు కూడా ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ముందు సైడ్ కూడా పెడతారు ప్లీట్స్, ఎప్పుడు అది ప్రిన్సెస్ కట్ లేనప్పుడు, నార్మల్గా స్టిచ్ చేసినప్పుడు. మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి ముందు ప్లీట్స్ పెట్టకుండా మీకు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ అయిపోతుంది మీ ముందు కట్ చేసినప్పుడు చూస్తే. సో అదే ఈ ప్లీట్స్ పెట్టే ప్లేస్ అందులో కవర్ అయిపోతుంది అనమాట. సో అంత డీటెయిల్గా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి పైపింగ్ లేకుండా బేసిక్ స్టార్టింగ్లో ఇలా స్టిచ్ చేసేవాళ్ళు అనమాట. సో ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి దీనికి మన బాడీ పార్ట్కి స్టిచ్ చేసి మళ్ళీ అది లోపల సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది, మనకి ఫోల్డింగ్స్ అనేవి కనిపించవు. సో ఇది పైపింగ్ లేకుండా స్టిచ్ చేసినప్పుడు. సో ఇప్పుడు చాలామంది అయితే పైపింగ్స్ తీసుకుంటున్నారు, సో అది ఇంకా బెస్ట్ అనమాట. సో అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ దిస్ ద మేజర్ పార్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ అనమాట. సో ఇలా మనం సైడ్స్కి 2 కట్ చేసుకోవాలి అనమాట, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. సో 2 కూడా ఇలా సైడ్స్కి జస్ట్ అలా ఒక కర్వ్ వచ్చేలాగా కట్ చేసుకున్నట్లయితే మనకి నడుము దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ ఇలా కిందకి పడిపోయినట్టు ఉంటుంది ఏంటి బాడీ పార్ట్. సో అలా ఉండదన్నమాట, అది అన్నమాట, దానికోసం అలా కట్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఉన్న చంక పార్ట్లో ఇవి లోతులు అంటారు అనమాట. సో వీటిని ఇలా కొంచెం లోతుగా డౌన్కి వచ్చి కట్ చేసినట్లయితే మనకి ఇక్కడ చంక దగ్గర ఉప్పకుండా క్లాత్ అనేది ఎక్స్ట్రా కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే కట్ చేయాలి, బాడీకి ఉన్న ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్ కట్ చేయకూడదు.
సో ఎట్ ద సేమ్ టైం మనం అది అయిపోయిన తర్వాత బాడీలో ఉన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, సో అవి రెండింటిని వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా జిగ్జాగ్గా స్టిచ్ చేసుకోవాలి. సో దట్ ఇలా ఈ థ్రెడ్స్ అనేవి బయటికి వచ్చి క్లాత్ అనేది చినిగిపోకుండా ఉంటుంది. సో ఇవి రెండు అటాచ్ చేసేసాము. ఆ లోతులు అనేవి ఖచ్చితంగా ఓన్లీ ఫ్రంట్ బాడీ పార్ట్లో మాత్రమే కట్ చేసుకోవాలి. అది మాత్రం చాలామంది మర్చిపోతుంటారు, అక్కడ పెద్ద మిస్టేక్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కోసం లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకున్నాము. సో ఇలా మేము లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, సో దాన్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను జస్ట్ ఏంటి అంటే కొంచెం అలా ఏమంటారు ప్లీట్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం మార్కింగ్ చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి లోతులు. సో బాడీలో ఫ్రంట్ పార్ట్ లోతులు తీసుకోవాలి, అండ్ హ్యాండ్లో ఏదైనా ఒక్క సైడ్ మాత్రమే లోతు తీసుకోవాలి అన్నమాట. సో 2 సైడ్లు తీసుకోకూడదు. ఆ లోతు తీసుకున్న సైడే ఫ్రంట్ పార్ట్కి పెట్టేసుకోవాలి, బాడీలో ఉన్న ఫ్రంట్ పార్ట్కి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను జస్ట్ చిన్నగా ప్లీట్స్ పెట్టిస్తున్నాను. సో పఫ్ లాగా చిన్న పఫ్, అది పెద్దగా ఉండదు. పెద్దగా కావాలి పైకి లేవాలి అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, అది వేరే కటింగ్. జస్ట్ అలా ఉన్నాయా లేవా అన్నట్టుగా నేను పెట్టిస్తున్నాను. సో దానికోసం అటు సైడ్ నుండి 3, ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్స్ నుండి 3 ప్లీట్స్ అయితే పెట్టించాను. సో దట్ అది సింపుల్గా ఇలా కనిపిస్తుంది, కొంచెం అలా డిజైన్డ్గా ఉంటుంది అనమాట. సో నేను నాకు అది చాలా ఇష్టం అనమాట. మ్యాక్సిమం అన్నిటికీ అలానే పెట్టిస్తుంటాను. సో చెప్పాను కదా, బాడీ పార్ట్లో ఉన్న లోతులు, హ్యాండ్ పార్ట్లో ఉన్న లోతులు 2 కూడా సేమ్ సైడ్ ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనమాట. అండ్ అవి వచ్చేసి మధ్యలో పెట్టుకోవాలి. మనకి నార్మల్గా తెలుసు జనరల్గా, సో హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేద్దామనేది. సో బోత్ సైడ్స్ అలా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో వెరీ సింపుల్, మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రమే. అండ్ దెన్ నాకు 6 ఇంచెస్ అలా మెజర్ వచ్చింది. 6 అంటే 12 అనమాట నా హ్యాండ్ సైజ్ వచ్చేసి డౌన్లో. సో మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకొని, అండ్ నాకు చంక లెంత్ వచ్చేసి 16 అనమాట. సో ఫోల్డ్ చేస్తే 8 అవుతుంది కదా, సో అక్కడికి మార్క్ చేసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ మళ్ళీ బాడీ నడుము దగ్గర ఎంత ఉంటుందో లెంత్ చూసుకొని హ్యాండ్ నుండి నడుము దాకా స్టిచ్ చేసేసుకోవాలి. అది అందరికీ తెలిసిన పార్టే అనమాట. సో మీకు డీటెయిల్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూపిస్తాను. మన బాడీ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను అనార్కలి స్కర్ట్ని ఎలా కట్ చేసుకోవాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మనకి 2 మీటర్స్ ఉన్న పార్ట్ని 8 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మనకి ఇలా 8 లేయర్స్ వస్తాయి అన్నమాట. సో మీకు వీడియోలో చూపించిన విధంగా అలా 2 1 2 3 4 5 6 7 8. సో ఇలా మనకి 8 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. 2 అనమాట. నేను ఏమని చెప్పాను, సో మనకి 3 కట్ పీస్ శారీలో ఒక కట్ వచ్చేసి బాడీ పార్ట్కి యూస్ చేసాము, రిమైనింగ్ 2 కట్స్ ఏమో స్కర్ట్ కోసం యూస్ చేసామని చెప్పాను కదా. సో 2 కట్స్ ఉన్నాయన్నమాట, ఒక్కొక్కటి 2 మీటర్స్. సో 2 మీటర్స్ అంటే ఈచ్ కట్లో మనకి 8 లేయర్స్ రావాలి, అంటే ఓవరాల్గా 16 లేయర్స్. ఈచ్ లేయర్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్లో 4.5. సో 4.5 దగ్గర మధ్యలో మార్క్ చేసుకోవాలి. అండ్ నడుము లెంత్ వచ్చేసి 34 ఇంచెస్. సో 34 ఇంచెస్ డివైడెడ్ బై 16 చేసుకోవాలి. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేయండి. 34 డివైడెడ్ బై 16 అంటే 2.1 ఇంచెస్ వచ్చిందనమాట. సో 2.1 ఇంచెస్లో సగం మనం ముందుగా మార్క్ చేసుకున్న దాంట్లో సగం అటు సైడ్ పెట్టుకోవాలి, సగం ఇటు సైడ్ పెట్టుకోవాలి. అంటే 2.1 మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి మన టేప్ని. ఫోల్డ్ చేసుకున్న తర్వాత సో ముందుగా 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర ఫోల్డింగ్ని పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం 1 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ స్కిప్ బ్యాక్ చేసి చూడండి, కొంచెం క్లీన్గా వింటే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మాకు బార్డర్ అనేది చిన్నగా వచ్చింది. సో మాకు బిగ్ బార్డర్ సైజులో రావాలి అంటే సో ఇంకా 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాము.
తీసుకొని అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత సో ముందుగా నడుము దగ్గర మనకి నడుము లెంత్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా. సో లాస్ట్ మార్క్ నుండి కిందకి టచ్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి. సో ఇదే మనకి అనార్కలి షేప్ తీసుకొచ్చే లైన్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో మళ్ళీ అట్ సైడ్ కూడా నడుము దగ్గర నుండి కింద బార్డర్ దగ్గరికి ఇలా లైన్ని అటాచ్ చేసుకోండి. దెన్ మనం ఎంత సైజ్ కావాలో మన స్కర్ట్ అంత సైజ్ మార్క్ చేసుకొని ఉంటాం కదా ఫస్ట్. సో ఆ మార్కింగ్ దగ్గర అంటే నడుము దగ్గర ఎక్స్ట్రా రిమైనింగ్ క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇదన్నమాట. సో ఇందాక మనం ఏదైతే అనార్కలి కోసం అనార్కలి షేప్ కోసం లైన్ని డ్రా చేసుకున్నామో సో ఆ లైన్ని కట్ చేసుకుందాము, ఆ లైన్ దగ్గర ఉన్న క్లాత్ని. సో దట్ ఎక్స్ట్రా పార్ట్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనకి నడుము లెంత్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో మీరే చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇలా కట్ చేయడం వల్ల ఏంటి అంటే సో ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ అయిపోయి మనకి నడుముకి ఎంత కావాలో సో అంతే పై భాగంలో స్కర్ట్ పై భాగంలో మనకి ఉంటుందన్నమాట. సో బార్డర్ కింది దాకా కట్ చేయకూడదు. సో 10 ఇంచెస్ వరకు లెంత్ మార్కింగ్ చేసాం కదా. సో అక్కడి వరకు కట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో బార్డర్ని కట్ చేయకుండా ఇలా అనార్కలి స్కర్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో స్కర్ట్ కోసం 2 పార్ట్స్ అయితే తీసుకున్నామని చెప్పాను కదా, 2 పీసెస్. సో ఈచ్ పీస్లో 8 లేయర్స్ వస్తాయన్నమాట. ఇలా 8 ప్యానెల్స్ వస్తాయన్నమాట. మేము ఇంకా ఫోల్డ్ చేసాము, ఓపెన్ చేసి ఇంకా 4 ఉంటాయి. సో అలా ఈచ్ పీస్లో 8 ప్యానెల్స్ వస్తాయి, అంటే 16 ప్యానెల్స్. సో అవి ఫస్ట్ సపరేట్గా ఏ పీస్లో ఉన్న ప్యానెల్ని ఆ పీస్లో ఇండివిజువల్గా అన్ని 8 ప్యానెల్స్ని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి అన్నమాట ఇండివిజువల్గా. సో మనకి 2 పీసెస్ ఉన్నాయి స్కర్ట్ కోసము. సో ఈచ్ పీస్లో 8 ప్యానెల్స్ వస్తాయి. సో ఆ 8 ప్యానెల్స్ని జాయిన్ చేసుకోవాలి కంబైన్డ్గా, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను బార్డర్ చిన్నగా ఉండిందని చెప్పేసి ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేశాను, సో బిగ్ బార్డర్ సైజ్లో రావడానికి. సో అలా ఉంటేనే ఫ్రాక్కి లుక్ వస్తుంది. సో అందుకోసం మళ్ళీ 10 దగ్గర మనం మార్కింగ్ చేసుకొని, మార్కింగ్స్ పోతాయి. సో 10 నుండి ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి. సో ఎలాగో 10 దగ్గర కట్ చేస్తాము, బట్ మళ్ళీ మనం నీట్గా రావాలి అంటే కొంచెం అటు ఇటు కాకుండా ఉండడానికి 10 దగ్గర మార్కింగ్ చేసుకొని సో ఇలా మనం స్టిచ్ చేయాలి. అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి ఎలా చేయాలి అంటే సో బార్డర్ దగ్గర నుండి కొంచెం క్లాత్ని వదిలేసి పైకి మనం నడుము దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి ఆ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెంచాలి. అంటే 1.5 వదిలేసి స్టిచ్ చేయాలి. చూస్తున్నారు కదా. సో నడుము దగ్గర ఇలా క్లాత్ అనేది తగ్గింది. సో అది మన స్టిచ్చింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఎలాగో కట్ చేస్తే కొంచెం క్లాత్ అనేది పోతుంది. ఈవెన్ దో మనం కొంచెం స్టిచెస్ అనేవి 1.5 వదిలేసి వేస్తే, అంటే అటాచ్ చేసేటప్పుడు ఇంకా మనకి పర్ఫెక్ట్ సైజ్లో వస్తుంది. లేదంటే మళ్ళీ విప్పి మళ్ళీ కట్ చేయడం, సో అదంతా కాకుండా స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 పీసెస్ అని చెప్పాను కదా, ఈచ్ పీస్లో 8 ప్యానెల్స్. సో ఆ 2 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మనకి ఓవరాల్గా 16 అనేవి ఒకటి స్కర్ట్ లాగా అయింది. చూడండి స్కర్ట్ అనేది. సో ఇది 2 పీస్ శారీ కాబట్టి సో నేను ఇండివిజువల్గా కుట్టి మళ్ళీ అటాచ్ చేశాను. ఇప్పుడు ఏంటి అంటే ఆ స్కర్ట్ పార్ట్ వచ్చేసి బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి. సో అది ఎలా చేయాలి అంటే మనకి బాడీ పార్ట్ అనేది లైనింగ్కి అటాచ్ చేసాం కదా, మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ క్లాత్. సో ఇప్పుడు మెయిన్ క్లాత్ అండ్ ఈ స్కర్ట్కున్న మెయిన్ క్లాత్ రెండు ఒకే వైపు పెట్టి స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది. సో ఈ లైనింగ్ పార్ట్ అనేది పైకి ఉంచుకోవాలి ఇలా. దీని కింద మనం స్కర్ట్ కోసం స్టిచ్ చేసుకున్న క్లాత్ని పెట్టి స్టిచ్ చేయాలి. అంటే ఒరిజినల్ క్లాత్ ఒకే సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్కర్ట్ కోసం తీసుకున్న లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, సో అది వచ్చేసి బాడీ సైడ్ ఉన్న లైనింగ్ క్లాత్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే లైనింగ్కి లైనింగ్ పెట్టుకోవాలి అండ్ మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే దీనివల్ల ఏంటి అంటే సో మీకు ఇక్కడ స్టిచ్ వేస్తున్నప్పుడు ఇలా రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, సో అది మనం బ్యాక్ సైడ్ డ్రెస్ని రివర్స్ తీసినప్పుడు కూడా ఆ స్టిచ్చింగ్ అనేది కనిపించదు, లోపల వెళ్ళిపోతుంది. సో లైనింగ్ క్లాత్, బాడీలో ఉన్న లైనింగ్ క్లాత్, స్కర్ట్లో ఉన్న లైనింగ్ క్లాత్ ఒకే వైపు ఉండేటట్టు చూసుకోండి. అండ్ అలాగే మెయిన్ క్లాత్ ఒకే వైపు ఉండేటట్టు చూసుకోండి, అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనం ఒక హ్యాండ్ సెట్ స్టిచ్ చేసాము ముందుగానే. ఇప్పుడు రిమైనింగ్ ఒక హ్యాండ్ ఉంటుంది కదా, సో అది ఫస్ట్ స్టిచ్ చేసిన హ్యాండ్ మెజర్మెంట్స్ పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా నడుము టచ్ చేసి
అంటే నడుము వరకు స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ నుండి. అండ్ దెన్ అలాగే స్కర్ట్ ఒక సైడ్ ఆల్రెడీ మనం ఇందాక అటాచ్ చేసాము, ఇంకొక సైడ్ ఉంటుంది కదా, సో అది క్లోజ్ చేసుకోవాలి. అంటే హ్యాండ్ నుండి మెజర్మెంట్స్ తీసుకుంటూ మనం నడుము లెంత్ కూడా చూసుకొని నడుము దగ్గర మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో అండ్ దెన్ అలాగే మనం స్కర్ట్ కూడా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా జాయిన్ చేసేసేయాలి. సో ఓవరాల్గా జాయిన్ చేసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఇందాక చెప్పినట్టుగా లైనింగ్ సైడ్ మెయిన్ క్లాత్ సైడ్ స్టిచ్ చేయమన్నాను కదా స్కర్ట్ది. సో అదేంటంటే మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు ఎక్కడ కూడా స్టిచ్చింగ్ చేసినట్టు కనిపించలేదు నడుము దగ్గర, అందుకోసమే. ఇది వచ్చేసి మనకి సైడ్లో జాయింట్ అనమాట. చూడండి ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించలేదు, అది లోపలికి వెళ్ళిపోయింది. సో ఈ లైనింగ్ కట్టింగ్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేశారనమాట మా మదర్. సో అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫ్రంట్ సైడ్ చూసేసేయండి ఎంత నీట్గా ఉండింది. అసలు మేము అనార్కలి మోడల్లో ఎందుకు స్టిచ్ చేసామంటే కొన్ని క్లాత్స్ ఎలా అంటే స్టిఫీగా ఉండి ప్లీట్స్ పెడితే నీట్గా అణిగినట్టుగా ఉంటుంది. సో అలాంటి వాటి కోసం అనార్కలి చూస్ చేసుకుంటే మీకు గేరా ఎక్కువగా ఉంటుంది, ప్లీట్స్ పెట్టినట్టు కనిపిస్తుంది. సో ఈ క్లాత్ వచ్చేసి అలానే ఉండిందనమాట. సో అందుకే అనార్కలిలో స్టిచ్ చేసాము. అండ్ మీరు చూసేయండి ఎంత నీట్గా ప్లీట్స్ పెట్టినట్టు ఉండింది, బట్ ప్లీట్స్ కావవి అనార్కలి ప్యానెల్స్ అనమాట. సో ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలా ఇంత నీట్గా చాలా లెంతీ గేరాతో నీట్గా ఉండింది. ఇంతే అండి వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM signing off for today's video.